హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. చాలా కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు క్యాండిడేట్స్ ఏమనుకుంటుంటారంటే, హెచ్ఆర్ రౌండ్‌కి వచ్చేసామంటే 80% జాబ్ వచ్చేసినట్టే ఇంకా. ఇంకా అయిపోయింది. ఇంక హెచ్ఆర్ రౌండ్ ఏముంది, జస్ట్ ఏవో చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారు, పంపించేస్తారు. మనకు ఆఫర్ లెటర్ చేతిలో పెట్టేస్తారని చెప్పి అనుకుంటుంటారనమాట. వీళ్ళేమంటే అంత ముందు రౌండ్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసుంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. బట్ హెచ్ఆర్ రౌండ్‌లోకి వచ్చేటప్పటికి కొన్ని ఆన్సర్స్ చెప్పి చేజేతులారా అయితే ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు. ఎలాగా చెప్తారు సమాధానాలు? అంత బా పెర్ఫార్మ్ చేసినా సరే హెచ్ఆర్ రౌండ్‌కొచ్చేటప్పటికి హెచ్ఆర్ రౌండ్‌లో ఎందుకు పోయింది? అంతవరకు వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కదా! మరి ఎందుకు పోయిందనుకుంటే ఈ వీడియోలో ఒక 10 పాయింట్స్ అయితే మీకు చెప్తాను. మీరైతే దయచేసి హెచ్ఆర్ రౌండ్‌కొచ్చిన తర్వాత ఇలా అతి తెలివి ప్రదర్శించి ఈ విధమైన పాయింట్స్ అన్ని చెప్పి హెచ్ఆర్‌కి మీ మీద సస్పిషియస్‌గా ఒక ఐడియా లేకపోతే ఒక ఒపీనియన్ బిల్డప్ అయ్యేలా చేయకండనమాట ఎప్పుడు కూడా. సో, ఈ 10 పాయింట్స్ అయితే మైండ్‌లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో అనుకోండి. ఎందుకంటే దాదాపుగా అయిపోయినట్టే. మీరు హెచ్ఆర్ రౌండ్ దాకా వచ్చారంటే మీ యొక్క ఎంప్లాయ్‌మెంటే మీ చేతిలోకి వచ్చేసినట్టే. ఆఫర్ లెటర్ మీ చేతిలోకి వచ్చేసినట్టే. బట్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఏమంటే ఆపర్చునిటీ అనేది పోగొట్టుకుంటారనమాట. సో, అవేంటో ఒకసారి చూద్దాం అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే హెచ్ఆర్ అడుగుతారు. మీకేమైనా ఫ్యూచర్ యాస్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా? మీరేమైనా చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఎలాగ మీరు కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు మా కంపెనీ యొక్క గ్రోత్‌కి అని చెప్తే వీళ్ళు వెంటనే ఏం చెప్తారంటే, మేమైతే ఫ్యూచర్‌లో ఎంబీఏ లేకపోతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాము. ఎంబీఏ ఎంటెక్ చేసిన తర్వాత ఆ తర్వాత చాలా బాగా వచ్చి పని చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అంటాడు. లేకపోతే నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది. లేకపోతే నాకు ఒక ఓన్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ ఓన్ బిజినెస్ అనేది పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఏమంటే ఒక ఎంప్లాయ్‌మెంట్ కావాలి కాబట్టి నేనైతే ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాను. లేకపోతే నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది. నా దగ్గర సర్టెన్ టైమ్ లేకపోతే మనీ వచ్చిన తర్వాత నేనైతే దాని మీద వర్కౌట్ చేస్తాను. ఈ విధంగా నా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయని చెప్తారనమాట. వెంటనే హెచ్ఆర్‌కి అర్థమవుతుంది. వీడు మనతోటి లాంగ్ టైమ్ వర్క్ చెయ్యడు. అనవసరంగా వీడికి ట్రైనింగ్ ఇచ్చి మనం చాలా డబ్బులో లేకపోతే చాలా అవర్స్ అయితే మనం ఇతని మీద పెడతాము. సో, ఇటువంటివి చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఇతనికైతే వేరే యాంబిషన్స్ ఉన్నాయి. సో, అని చెప్పి హెచ్ఆర్ ఏం చేస్తాడంటే, ఓకే. సరేలేమ్మా, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత రిజెక్ట్ అని చెప్పి కొట్టేస్తాడనమాట. సో, మీకు యాస్పిరేషన్స్ ఉండవండి. మీకు ఎంబీఏ చేయాలని ఉంది, ఎంఎస్ చేయాలని ఉంది, లేకపోతే మీకు మీరే ఒక స్టార్టప్ పెట్టుకోవాలని ఉంది, లేకపోతే మీ అంతా మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలని ఉంది. ఇవన్నీ ఉండనివ్వండి అనమాట. ఇవన్నీ కూడా దయచేసి మీరేమంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూస్‌లో చెప్పండి. చెప్తే వాళ్ళేం చేస్తారంటే, మీకు కంపెనీలో వర్క్ చేయడం కన్నా వేరే అదర్ యావిగేషన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయ్యి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇదైతే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆర్‌ఓఏ గనక చాలా తక్కువుందనుకోండి. సపోజ్ ఆహ్ మీరైతే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంటర్వ్యూస్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. బట్ ఏమంటే మీరు చూసుకునేటప్పటికి ఏమంటే మీరు ఎక్కువ ప్యాకేజ్ అడుగుతున్నారనమాట. వాళ్ళు అనుకున్న దాన్ని ఎప్పుడు కూడా ఒక 1 ఆర్ 2 లాక్స్ అటు ఇటు అయినా పర్వాలేదు గానీ, వాళ్ళు ఫిక్స్ చేసుకున్న బేస్ పే లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న సీటీసీ కన్నా ఎక్కువ అడుగుతారనుకోండి. దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ లైక్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ యూ అనమాట. సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆయన చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడనమాట. పెర్ఫార్మ్ చేసిన తర్వాత అతను ఎల్1, ఎల్2 లేకపోతే ఎల్3 లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అంతా చాలా పాజిటివ్‌గా వచ్చిందనమాట. వాళ్ళు చెప్తారు, ఓకే. ఇతనికి మాక్సిమం మనం సిటీసీ ఎంత అనుకున్నామో అంతా ఇచ్చేసేయండి అని హెచ్ఆర్‌కి చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే, ఓకే. నేను చాలా బాగా పెర్ఫార్మ్ చేశాను కదా! అన్ని రౌండ్స్ కూడా. ఇంకేముంది మనం స్టార్టింగ్‌లో చెప్పిన దానికన్నా కూడా ఒక 10,00,000 ఎక్కువే కదా! అని చెప్పేసి ఐ వాంట్ 30,00,000 అంటాడనమాట. వీళ్ళు పెట్టుకుంది సిటీసీ 20,00,000 మాక్సిమం అనుకోండి. అట్లా కాకుండా వీడు ఒకేసారి 30,00,000 10,00,000 పెంచేసాడనుకోండి. వాడికి అనుమానం వస్తుంది. ఏంట్రా వీడు ఇట్లా అంటున్నాడు? ఒక్కసారిగా 30,00,000 అంటున్నాడు. ఇది మనం ముందర అనుకుంది ఇది కాదు కదా! లేకపోతే 1 ఆర్ 2 లాక్స్ అయితే మనం నెగోషియేట్ చేసి మేనేజ్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక్కసారిగా ఇంత పెంచేటప్పటికి వాడికి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. కాల్‌లో మీతో చాలా బాగా మాట్లాడతారు. తర్వాత ఏమంటే రెస్పాన్స్ ఉండదు. లేకపోతే రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. ఎప్పుడు కూడా ఈ ఆర్‌ఓఐ అనేది చూసుకుంటుంటారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. మీ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక క్లయింట్ ప్రాజెక్ట్‌లో పెట్టిన తర్వాత మీ మీద అంత వస్తుందా లేదా అన్నది కూడా వాళ్ళైతే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మీద వచ్చేది ఖచ్చితంగా మీ మీద పెట్టేదానికన్నా ఎక్కువ ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి. సో, ఈ పర్టిక్యులర్ థింగ్ అయితే నెగోషియేట్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏమంటే టెక్నికల్ ఇన్‌కాంపిటెన్సీస్ అనమాట. సపోజ్ మీరు 2 లెవెల్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేశారు. 2 లెవెల్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేయలేదు. సో, అల్టిమేట్‌గా ఏమంటే ఇప్పుడు డెసిషన్ పవర్ వచ్చేసి హెచ్ఆర్ చేతిలో ఉంటుందన్నమాట. మిమ్మల్ని తీసుకోవాలా? వద్దా? అని చెప్పి. సో, మీరు ఒక పర్టిక్యులర్ స్కిల్స్‌లో లేకపోతే టెక్నికల్ స్కిల్స్ మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన వాటిలో మీకైతే కొద్దిగా యావరేజ్‌గా ఉంది లేకపోతే బిలో యావరేజ్‌గా ఉందని చెప్పి ఫీడ్‌బ్యాక్ వచ్చిందనుకోండి. సో, మీరు హెచ్ఆర్ రౌండ్‌లో మీరు ఎట్లా బిహేవ్ చేశారు అన్న దాన్ని బట్టి హెచ్ఆర్ అయితే ఒక డెసిషన్ తీసుకుంటాడన్నమాట. మిమ్మల్ని తీసుకోవాలా? వద్దా? అని చెప్పి. సో, ఈ టైంలో ఏమంటే మీరైతే హెచ్ఆర్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడారు. లేకపోతే ఎటువంటి యాటిట్యూడ్ అట్లాంటివి చూపించకుండా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడారంటే మీకైతే ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలా కాకుండా ఈ రౌండ్ కూడా మీరైతే కొద్దిగా యావరేజ్ గానే ఫినిష్ చేస్తారంటే ఖచ్చితంగా ఏమంటే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారన్నమాట ఈ రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పూర్ కల్చరల్ ఫిట్ అనమాట. పూర్ కల్చరల్ ఫిట్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీ అంతా లెవెల్స్ ఇంటర్వ్యూస్ అన్ని బాగానే క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ రౌండ్‌కి వచ్చినప్పటికి అట్‌లీస్ట్ ఆ కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ హిస్టరీ ఏంటి? వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ ఇండస్ట్రీస్ లేకపోతే ఏ సెక్టార్స్‌లో ఉన్నారు? వాళ్ళు రీసెంట్‌గా చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటి? వాళ్ళ సీఈఓ ఎవరు? వాళ్ళ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? లేకపోతే వాళ్ళు రీసెంట్‌గా చేసిన ఒక ఫైండింగ్స్ ఏమైనా ఉన్నాయా? పేపర్స్ ఏమైనా ఉన్నాయా? వైట్ పేపర్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకునేవారు. వాళ్ళ వెబ్‌సైట్ చూసి మొత్తం అంతా ఒకసారి ఆ ఇంటర్వ్యూ రౌండ్‌కి అయితే మీరు అటెండ్ అవ్వనమాట. అలా కాకుండా మీరు జస్ట్ ఏం లేకుండా ఊరికే కూర్చొని నాకేం తెలీదు. మీరు చెప్తే విందామని చెప్పేసి ఈ రౌండ్ అయితే అటెండ్ అయ్యాను.
ఇంతకు ఆఫర్ లెటర్ ఇస్తున్నారా లేదా, ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇలాంటి క్వశ్చన్ అడిగాడంటే హెచ్ఆర్కి అయితే చిర్రెత్తుకొస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలా ఎవరు కూడా చేయరు, బట్ ఎవరైతే కొంతమంది చేస్తారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో కంపెనీ గురించి కొద్దిగా తెలుసుకునే వాళ్ళు అనమాట. తెలుసుకుని వెళ్తే మీకే కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది, మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా కల్చరల్ ఫిట్ వాళ్ళ దాంట్లో మేము ఫిట్ అవుతాము, మీ యొక్క కంపెనీ కల్చర్లో మేము ఫిట్ అవుతాము అనే విధంగా మీరైతే వాళ్ళకి భరోసా ఇవ్వగలగాలి. సో హెచ్ఆర్ అయితే ఈ టైంలో మిమ్మల్ని ఎక్కువ రిజెక్ట్ చేయకుండా ఉండడానికి అయితే చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వెరీ ఫ్రీక్వెంట్ జాబ్ స్విచెస్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మంత్స్ గ్యాప్ లోనే మారిపోతూ ఉంటారు జాబ్స్. ఏమంటే ఒకటే రీజన్ చెప్తారు, నాకు డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి నేను మారిపోతున్నా అని చెప్పి. సో హెచ్ఆర్కి ఏమంటే ఈ టైంలో మేమే చాలా సస్పిషియస్గా ఉంటారు అనమాట. ఏమంటే వాళ్ళు మిమ్మల్ని ఈ కంపెనీలో తీసుకుంటారు, తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోరని చెప్పి ఏంటి గ్యారంటీ. సో అటువంటి గ్యారంటీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఆ కంపెనీకి. మీరు చేయండి తప్పులేదు, స్విచెస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి అదే కంపెనీలో ఉంటే ఖచ్చితంగా గ్రోత్ ఏమి ఉండదు అనమాట. సో ఖచ్చితంగా వేరే కంపెనీకి వెళ్ళాలి. బట్ ఆ రీజన్ అనేది మీరు జస్టిఫై చేసుకునే విధంగా ఉండాలి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కంపెనీస్ అన్నా మారనివ్వండి, బట్ దేర్ షుడ్ బి ఏ జస్టిఫైబుల్ రీజన్ అనమాట. ఆ రీజన్ అనేది మీరు హెచ్ఆర్కి చూపించగలగాలి. ఆ రీజన్ తోటి హెచ్ఆర్ జస్టిఫై అవ్వాలి. ఓకే, ఇతను పర్టికులర్ ఈ రీజన్ ఉండడం వల్ల అయితే స్విచ్ అయ్యాడు, లేకపోతే వేరే రీజన్ వల్ల కాదు అని చెప్పి హెచ్ఆర్ నమ్మగలగాలన్నమాట. సో ఆ విధంగా మీరు ఆన్సర్ అయితే చెప్పడానికి ట్రై చేయండి అనమాట, స్విచెస్ చేయండి. సో అప్పుడు హెచ్ఆర్కి మీ మీద నమ్మకం కలుగుతుంది, మిమ్మల్ని ఓకే ఈ పాయింట్ మీద అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు తగ్గుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే హెచ్ఆర్తోనే డైరెక్ట్గా చెప్తుంటారు. వాళ్ళకి ఏమంటే ఒక కంపెనీలో ఒక ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వేరే కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఏం చెప్తారంటే నాకు ఆల్రెడీ ఏ కంపెనీ తోటి ఒక 30 lakhs ప్యాకేజ్ ఉంది, మీరు కనుక ఒక 40 lakhs ఇచ్చారంటే మీ కంపెనీలో జాయిన్ అవుతా అంటారు అనమాట. హెచ్ఆర్ వెంటనే మళ్ళీ అలారం బెల్ కొడుతుంది అనమాట, మన దగ్గర వీడు 40 అంటున్నాడు, ఆల్రెడీ ఒక కంపెనీలో వచ్చింది, ఒక ఆఫర్ లెటర్ అయితే చేతితో పట్టుకున్నాడు అంటున్నాడు, మళ్ళీ మన దగ్గర 40 అంటే మనం ఇచ్చిన తర్వాత వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళి 45 అని చెప్పి ఏంటి గ్యారంటీ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి బెల్ కొడుతుంది అనమాట. సో ఇటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలన్నమాట. మీరు ఎట్లా చెప్తున్నారంటే మాకు ఆఫర్స్ అన్ని పైప్ లైన్ లో ఉన్నాయి, మేము నెగోషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఎలా అయితే మనము వేరియస్ కంపెనీస్కి అప్లై చేస్తామో, కంపెనీస్ కూడా అలానే వేరియస్ క్యాండిడేట్స్ని అయితే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాయి. సో జస్టిఫైబుల్ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఎట్లా చెప్తారంటే ఇక్కడ ఏదో మీరు వెళ్ళి బేరం ఆడుతున్నట్టు కాకుండా మీరు ఎలా చెప్పాలంటే ఆల్రెడీ పైప్ లైన్ లో ఉంది, వాళ్ళైతే అంత ఇస్తామంటున్నారు, నేను చూస్తున్నాను, వాళ్ళతో పోలిస్తే మీ కంపెనీకి నాకైతే మంచి ఇంప్రెషన్ ఉంది, మీ కంపెనీలో జాయిన్ అవ్వాలని నాకు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఆలోచించేది ఏమంటే మీరు కొద్దిగా ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, బేస్డ్ ఆన్ నా స్కిల్ సెట్, నా టెక్నికల్ స్కిల్స్ ని మీరు అసెస్ చేశారు కాబట్టి నాకైతే ఇంత ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందువల్ల నేను ఇంత డిజర్వ్ అని చెప్పి నా ఒపీనియన్ అని చెప్పి మీరు చెప్తే అది బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు అంత ఇచ్చేసారు, మీరు ఇంత ఇవ్వకపోతే నేను మీ దాంట్లో జాయిన్ అన్నారంటే హెచ్ఆర్ అయితే డైరెక్ట్ గా రిజెక్ట్ అనమాట. ఇంకేం లేదు ఎట్లాంటి కేసెస్ లో అనమాట. సో తీసుకుంటారో తీసుకోకపోతే, ఎందుకంటే ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అనమాట. సో ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏమంటే చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి అనమాట వీటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మనము ఇన్అడిక్వేట్ ప్రిపరేషన్ అనమాట. సో హెచ్ఆర్ రౌండ్కి ఏమంటే చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటారు అనమాట. ఏముంది హెచ్ఆర్ రౌండ్ లో, ఏముంది చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆఫీస్కి వస్తారా లేదా, లేకపోతే వేరే లొకేషన్కి వెళ్తారా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. ఇవన్నీ మనం చెప్పినా చెప్పకపోయినా అల్టిమేట్ గా హెచ్ఆర్ రౌండ్కి వెళ్తే చాలా ఇంకా అయిపోయినట్టే అని చెప్పి చాలా మంది ఒక రకమైన అపోహలో ఉంటారు అనమాట దీన్ని. సో మిస్కాన్సెప్షన్ ఇదంతా కూడా. దయచేసి హెచ్ఆర్ రౌండ్ కూడా వేరే రౌండ్స్ లాగే ట్రీట్ చేయండి. హెచ్ఆర్ రౌండ్ ఓన్లీ మీ ప్యాకేజ్ నెగోషియేషన్ మాత్రమే కాదు, హెచ్ఆర్ రౌండ్ ఈజ్ వెరీ క్రిటికల్ అనమాట. హెచ్ఆర్ చాలా పర్ఫామ్ చేస్తారు ఆ రౌండ్ లో, మిమ్మల్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా. ఏ హెచ్ఆర్ అయినా సరే 95% మిమ్మల్ని తీసుకోవడానికే చూస్తారు అనమాట. ఒక మంచి, ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే కంపెనీకి మీకు మధ్యలో ఒక ఒక బ్రిడ్జ్ లో ఉంటారు అనమాట. సో కంపెనీకి నష్టం కాకూడదు, ఇటు మీకు నష్టం కాకూడదు. అలా కాకుండా ఒక ఒక కామన్ గ్రౌండ్ కి తీసుకొచ్చి ఇద్దరిని కూడా ఒక ప్యాకేజ్ దగ్గర ఒప్పించి చేస్తారన్నమాట. సో ఇదే కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు మీ యొక్క క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి, కంపెనీకి మీరు ఎంతవరకు ఉపయోగపడతారు, మీ యొక్క ఎబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మీరు బిహేవియరల్ గా ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని మీరు ఎలా ఉంటారు ఏంటి, మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, లేకపోతే మీకు ఏమైనా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మేము వాటిని ఏమైనా చేయగలం అని చెప్పి చాలా అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు ఏమంటే మీరు ఇన్అడిక్వేట్ గా ప్రిపేర్ అయ్యి అసలు ఏదో ఏంటబ్బా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు చిరాగ్గా అని చెప్పి అలా ఉండకుండా మీరు మీద చాలా అటెంటివ్ గా ఉండండి అనమాట హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ లో. అలా కాకుండా మనం కనుక ఏమాత్రం కొద్దిగా నిర్లక్ష్యం చూపించినా సరే హెచ్ఆర్కి అయితే నచ్చదు అనమాట, అటువంటి బిహేవియర్ నచ్చదు అనమాట వాళ్ళకి. సో ఇటువంటివి కనుక వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నెగిటివ్ రిఫరెన్సెస్ అనమాట. దయచేసి మీరు రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు మీ యొక్క రెజ్యూమేలో లేకపోతే మీ యొక్క ప్రొఫైల్లో రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు లెజిటిమేట్ అయితేనే పెట్టండి, దయచేసి వేరే రకంగా పెట్టద్దు అనమాట. ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు ఎవరినో పెట్టేసి, లేకపోతే అసలు కంప్లీట్ గా ఇర్రెలవెంట్ వాళ్ళని పెట్టేసి అయితే ఏం చేస్తారంటే వదిలేస్తారు. వీళ్ళు ఏమంటే రెఫరెన్స్ చెక్ గురించి ఒకవేళ పొరపాటున ఫోన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఫోన్ తీరు, ఫోన్ చేసి ఒకవేళ అడిగినా సరే సరిగా సమాధానం చెప్తారు అనమాట. ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు పెట్టిన రెఫరెన్సెస్ అనేవి కరెక్ట్ గా లేవు, లేకపోతే పాజిటివ్ గా లేదు, ఇతను ఏదో సస్పిషియస్ యాక్టివిటీ అయితే ఉంది, మేబీ
మేబీ మనం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఎక్కువ చేయాలేమో ఇతని మీద అని చెప్పి ఒక రకమైన సస్పిషియస్‌గా అయితే మీ మీద ఒక అనుమానం అయితే వస్తుందన్నమాట వాళ్ళకి. సో, ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి. రిఫరెన్సెస్ పెట్టేటప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండనమాట. వాళ్ళకి చెప్పండి, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు చెప్పండి. "అరే! ఇట్లా ఫోను చేస్తారు, హెచ్ఆర్ ఫోను చేస్తారు. చేశారంటే కొద్దిగా రెడీగా ఉండు, చెప్పు" అని చెప్పి వాళ్ళు, లేకపోతే వాళ్ళు మీ ప్రీవియస్ కంపెనీలో ఎంప్లాయీసా లేకపోతే మేనేజర్స్ అయితే చెప్పండి వాళ్ళకి. ఇట్లా ఒక ఛాన్స్ ఉంది. మీకు ఫోన్ వచ్చే ఛాన్స్. ఎందుకంటే నేను బయట ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నాను కాబట్టి వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తే చేయొచ్చు. సో, మీరైతే కొద్దిగా చూస్తూ ఉండండి. నా గురించి అడిగినప్పుడు కొద్దిగా పాజిటివ్‌గా చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి చెప్పండి. సో, ఈ హెచ్ఆర్ గనుక వాళ్ళకి ఫోన్ చేశారంటే ఆ టైంలో అంతా జరుగుతుందన్నమాట. అలా కాకుండా మీరేదో వేగ్ ఆన్సర్స్ ఇచ్చేసేలాగా ఎవరినో పెట్టేసారంటే ఇంకా అంతే అనమాట. ఇంకా మనం చూసుకోకూడదు. అది వెళ్ళిపోయినట్టే అనమాట. సో, ఇదైతే జాగ్రత్తగా చూసుకోండనమాట. అండ్ లాస్ట్ థింగ్ ఏమొచ్చేసి చాలా 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 అండర్ రేటెడ్ థింగ్ అనమాట. ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. సో, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏదో కమ్యూనికేషన్ లేకపోతే మన యొక్క మనం అందరం ఏమనుకుంటాం అంటే మనం టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటే సరిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైమ్ అనలిటికల్ స్కిల్స్ చాలా బాగుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. బట్ సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తాం. సో, మెయిన్‌గా హెచ్ఆర్ రౌండ్‌లో ఫోకస్ చేసేది ఇదనమాట. సో, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇతని కొలాబరేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? టీమ్‌తో మింగిల్ అవ్వగలుగుతాడా లేదా? టీమ్ వర్క్ ఎలా ఉంది? లేకపోతే ఇతను ఏమైనా ఒక లీడ్ పొజిషన్ తీసుకున్నామంటే టీమ్‌ని ఎలా లీడ్ చేస్తాడు? లేకపోతే ఒక మేనేజర్ పొజిషన్ తీసుకున్నామంటే ఎట్లా మేనేజ్ చేస్తారు? అతని ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఇవన్నీ అడుగుతారు వాళ్ళు, క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ ప్యాకేజ్ నెగోషియేషన్ ఇవన్నీ కూడా అడుగుతారనమాట. సో, ఇవన్నీ అడిగినప్పుడు ఏమంటే మీరు చాలా ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయగలగాలన్నమాట. మీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ గాని, లేకపోతే మీ యొక్క పాస్ట్‌లో మీరు చేసిన మీ అనుభవాలు ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్‌గా అయితే మీరు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండనమాట. సో, డెఫినిట్‌గా ఇటువంటి క్వెషన్స్ అన్ని కూడా మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి. మీకు మీరే చెప్పుకోండి, సమాధానాలు చెప్పుకోండి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోటో, లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటో ఎవరితోనో చెప్పుకోండనమాట. చెప్పుకొనైతే ఈ ఇంటర్వ్యూ రౌండ్‌కైతే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండనమాట. సో, మీరు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, మీరనుకున్న ఒపీనియన్‌ని ఎంత బాగా హెచ్ఆర్‌కైతే మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారు అన్న దాని మీదైతే ఈ రౌండ్ యొక్క రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ రౌండ్‌లో గనుక మనము కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండాలి, లేకపోతే ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పి, లేకపోతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే విల్ రిజెక్ట్ యూ అనమాట. సో, ఇవైతే కొన్ని రీజన్స్ అనమాట. హెచ్ఆర్ రౌండ్ వరకు వచ్చి కొంతమంది పోతూ ఉంటాయి. ఎలాగ హెచ్ఆర్ రౌండ్ దాకా వచ్చింది, నేను పోలేదు, ఇంక అయిపోయింది అనుకున్నాను కదా, ఎందుకు పోయిందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇవి కొన్ని రీజన్స్ అనమాట వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి. సో, ఇవైతే మీకైతే కొద్దిగానే యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ అనమాట. థాంక్ యూ వెరీ మచ్ గైస్. బై.